నమస్కారం. నేను డాక్టర్ మాధురి వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. 6 సంవత్సరాల నుంచి జలుబు తుమ్ములతో ఇబ్బంది పడుతున్నాను. ముక్కు కుడిపక్క ఒక సైడ్లో కండ పెరిగి మూసుకుపోయింది. డాక్టర్ గారు అలర్జిక్ రైనైటిస్ అన్నారు. ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఉందా అండి? మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి అని మన వ్యూయర్ లోకానందం ఏసరపు కామెంట్ చేశారు. ఈ వీడియోలో ఆ కామెంట్కు సమాధానం ఇవ్వబోతున్నాం. లోకనాథం గారు, మీరేం భయపడకండి. మీ సమస్యకు ఆయుర్వేదంలో సమర్థవంతమైన వైద్యం ఉంది. శాశ్వత పరిష్కారం కూడా సాధ్యమే. మమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలని కదా అడిగారు. చాలా సులభంగా కాంటాక్ట్ అవ్వచ్చండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మా వాళ్ళు మీకు కాల్ చేసి మాట్లాడి మాతో అపాయింట్మెంట్ బుక్ చేస్తారు. లేదా స్క్రీన్ మీద కాంటాక్ట్ అస్ అన్న దగ్గర నెంబర్ ఉంది కదా, దానికి కాల్ చేయండి. డైరెక్ట్గా అపాయింట్మెంట్ బుక్ చేసేస్తారు. ఇప్పుడు మీ సమస్యను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. లోకనాథం గారు, మీరు చెప్తున్న దాని ప్రకారం అలర్జిక్ రైనైటిస్తో పాటు నేసల్ పాలిప్ ఉండే అవకాశం ఉందండి. ఇది వాత కఫ దోషాల అసమతుల్యత కారణంగా వస్తుంది. శరీరంలో అధిక కఫం ఉత్పత్తి కావడంతో ముక్కులో బ్లాకేజ్ ఏర్పడి శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. దీనికి కారణమైన దోషాలను సమతుల్యం చేయడంతో పాటు శ్వాసనాళాలను శుభ్రం చేయడం, రోగనిరోధక శక్తిని పెంచడం ఆయుర్వేద చికిత్స యొక్క లక్షణంగా ఉంటుంది. ఆయుర్వేదంలో సితోపలాది చూర్ణం, హరిద్రాఖండం, చ్యవనప్రాష్, అణుతైలం వంటి అద్భుతమైన ఔషధాలు ఉన్నాయి. ఇవి మీ సమస్యకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. సితోపలాది చూర్ణం తుమ్ములు తగ్గించడంతో పాటు ముక్కు దిబ్బడను కూడా తగ్గిస్తుంది. దీన్ని ఒక 1/2 టీ స్పూన్ తేనెతో కలిపి రోజుకి 2 సార్లు తీసుకోవాలి. హరిద్రాఖండం సహజమైన యాంటీహిస్టమిన్గా పనిచేసి అలర్జిక్ లక్షణాలను తగ్గిస్తుంది. దీన్ని ఒక టీ స్పూన్ లేదా 1/2 టీ స్పూన్ వెచ్చని పాలతో కలిపి రోజు రాత్రి నిద్రకు ముందు తీసుకోవాలి. చ్యవనప్రాష్ రోగ నిరోధక శక్తిని పెంచి అలర్జీ మళ్ళీ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. దీన్ని రోజు ఉదయం 1 టీ స్పూన్ తీసుకోవాలి. అణుతైలం ముక్కులోని కఫాన్ని తొలగించి సైనస్సులను బలపరుస్తుంది. దీన్ని నిద్రకు ముందు 2 నాసికల్లో 2 చుక్కలు వేసుకోవాలి. మీ సమస్య అలర్జిక్ రైనైటిస్ కాబట్టి తీసుకునే ఆహారంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు చల్లటి ఆహారం, పాలు, పెరుగు, తీపి పదార్థాలను తినడం తగ్గించేయండి. అల్లం, మిరియాలు, పసుపు వంటి వాటిని ఆహారంలో భాగంగా తీసుకోండి. రోజు గోరువెచ్చటి నీటిని తేనె, పసుపుతో కలిపి తీసుకుంటూ ఉండండి. ఇది కఫాన్ని తగ్గించడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచేందుకు బాగా ఉపయోగపడుతుంది. తులసి, పసుపు వంటి వాటితో ఆవిరి పడితే ముక్కు బ్లాకేజ్ తగ్గుతుంది. మీకు వీలైతే అనులోమ్ విలోమ్ ప్రాణాయామం వంటి బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉండండి. ఇది శ్వాస వ్యవస్థని బలపరచడంలో తోడ్పడుతుంది. త్వరిత ఉపశమనానికి కొన్ని ఇంటి చిట్కాలు ఉపయోగకరంగా ఉంటాయి. ఆవిరి పట్టడం. మరిగించిన నీటిలో తులసి ఆకులు లేదా పసుపు వేసి రోజుకి 2 సార్లు ఆవిరి పట్టండి. ఇది ముక్కు దిబ్బడను తగ్గిస్తుంది. పసుపు పాలు. 1/2 టీ స్పూన్ పసుపు వేడి పాలల్లో కలిపి రాత్రి నిద్రకు ముందు తీసుకుంటే అలర్జిక్ లక్షణాలు తగ్గుతాయి. అల్లం ఇంకా తేనె రోగ నిరోధక శక్తిని పెంచి జలుబు లక్షణాలను తగ్గించడానికి ఈ అల్లం, తేనె సహాయపడతాయి. చల్లని ఇంకా పాల పదార్థాలను నివారించండి. ఐస్ క్రీమ్, పెరుగు, చల్లని పానీయాలను పూర్తిగా మానివేయండి. ఒకవేళ మీ సమస్య తీవ్రంగా ఉంటే నస్య చికిత్స, పంచకర్మ చికిత్సలు తీసుకోవాల్సి వస్తుంది. నస్యకర్మ ఆయుర్వేదంలో అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో అణుతైలం లేదా షడ్బిందు తైలంతో నాసిక శుద్ధి చేయించుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి. పంచకర్మ చికిత్స శరీరంలో చేరిన అలర్జెన్స్ని బయటకు పంపి శరీరాన్ని శుద్ధి చేస్తుంది. ఇది ఆయుర్వేద నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే చేయించుకోవాలి. ఏ సమస్యకైనా ముందు పేషెంట్ని పరీక్షించి లక్షణాలను గమనించి అతనికి ఉన్న సమస్యకు కారణాన్ని కనుక్కొని అతని శరీర ధర్మ దోషాల ఆధారంగా ఔషధాలను, చికిత్సలను సూచించడం జరుగుతుంది. అలా కాదని సొంత వైద్యం కోసం ప్రయత్నిస్తే కొన్ని కొత్త సమస్యలు పుట్టుకొస్తాయి. లోకనాథం గారు, మీరు ఎదుర్కొంటున్న అలర్జిక్ రైనైటిస్ దీర్ఘకాలిక సమస్య. దీన్ని పూర్తిగా అధిగమించి శాశ్వత ఉపశమనం పొందాలంటే అనుభవజ్ఞులైన ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం. అందులో ఆయుర్వేద వైద్యం సురక్షితమైనది, సహజమైనది, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కూడా మీ సమస్యని మూల కారణంతో సహా తగ్గించే శక్తి కలిగి ఉంది. కాబట్టి ఆలస్యం కాకుండా ఇప్పుడే మంచి ఆయుర్వేద వైద్యుడిని కలవండి.
మమ్మల్ని కన్సల్ట్ అవుదామని అనుకుంటే ముందు చెప్పినట్టు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, లేదా కాంటాక్టర్స్ అని ఉన్న దగ్గర నెంబర్కి కాల్ చేసి డైరెక్ట్గా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. వర్ధన్ ఆయుర్వేదకు 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. మాకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో 5 బ్రాంచెస్ ఉన్నాయి. వాటిలో అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లు, సిబ్బంది నిత్యం ఎంతోమంది పేషెంట్లకి సేవలు అందిస్తున్నారు. ఇక్కడ మేము అందించే వైద్యంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని దృఢంగా చెప్పగలం. మా వైద్యం ప్రకృతి సిద్ధమైంది. ఈ వీడియో చూస్తున్న మిగతా వ్యూయర్స్ కూడా మీ ఆరోగ్య సమస్యలపై ఏమైనా ప్రశ్నలు ఉంటే కింద కామెంట్ చేయండి. మీ ప్రశ్నకు సమాధానం ఇవ్వడంతో పాటు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఉత్తమ ఆయుర్వేద పరిష్కారాలను కూడా వివరంగా చెప్పడానికి మేము సిద్ధంగా ఉంటాం. ఈ వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దానివల్ల ఈ వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. వాళ్ళు కూడా వాళ్ళ ప్రశ్నలు అడిగి సమాధానం తెలుసుకోగలుగుతారు. అలాగే వర్ధన్ ఆయుర్వేద ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేయండి. మీ ఆరోగ్య సమస్యలను అడ్రస్ చేస్తూ మేము ఎప్పటికప్పుడు వీడియోలు అప్లోడ్ చేస్తూనే ఉంటాం. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకుంటే మీరు వాటిని మిస్ అవ్వకుండా ఉంటారు. ఇది ఈ వీడియోలో టాపిక్. ఇంకో వీడియోలో మరో మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. మీ అందరికీ ఆరోగ్యం, ఆనందం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ డాక్టర్ మాధురి వర్ధన్. ధన్యవాదాలు.